హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భావన వ్లాగ్స్. టుడే చేపల పులుసు రెసిపీ ఆంధ్ర స్టైల్. ఇంత ముద్ద చింతపండు తీసుకోవాలి, నానబెట్టుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ చేపలని ఇట్లా వాష్ చేసుకోవాలి నీట్గా, పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ 4 టమోటాస్, 2 ఎర్రగడ్డలు, 4 పచ్చిమిరపకాయలు, 1 మామిడికాయ. చిన్నవి అయితే 4 టమోటాలు, పెద్దవి అయితే 2 సరిపోతాయి. చిన్నవి కాబట్టి ఎర్రగడ్డలు 2 తీసుకుందాం, సరిపోతుంది. పచ్చిమిరపకాయలు 2, మామిడికాయ 1 కట్ చేసుకుందాం. నెక్స్ట్ కారం 2 స్పూన్స్. నెక్స్ట్ కొంచెం పసుపు. బాగా ఇట్లా కలుపుకొనేసి పక్కన పెట్టుకుందాం. చెమ్మ ఉంటుంది కదా, పీల్ చేసుకొని ఇందాక కొంచెం మెంతులు వేసుకుందాం. మెంతుల పొడికి అవి వేగాక పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ వేద్దాం. చేపల కూర కదా, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. నెక్స్ట్ ఆవాలు కొంచెం, మెంతులు కొంచెం, జీలకర్ర కొంచెం. నెక్స్ట్ ఎర్రగడ్డలు వేద్దాం. వేసి కలిపెడతాం కొంచెం అటు ఇటు. నెక్స్ట్ టమోటాస్, పచ్చిమిరపకాయలు కలిపెడతాం. అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేద్దాం. వేసి లైట్గా అలా కలపెడదాం. నెక్స్ట్ చింతపండు ఇట్లా బాగా కలుపుకొని ఆ నీళ్ళన్నీ వేసుకుందాం. మామిడికాయలు, చింతపండు పులుసు, కారం, పసుపు, ఉప్పు చేపల్లో వేసి కలిపెట్టేసుకున్నాం. టమోటాస్, ఎర్రగడ్డలు బాగా వేగాక మొత్తం ఇలా వేసేసాక ఒకసారి కలిపి పెట్టుకుందాం. కలిపి పెట్టేసాక మూత పెట్టేద్దాం. నిమ్మ దెబ్బ పిండుకుందాం, బాగుంటుంది చేపల పులుసుకి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్, ఎట్లుంది. మూత తీద్దాం ఫ్రెండ్స్, ఎలా ఉందో చూడండి. వాసన చూస్తుంటేనే అదిరిపోతూ ఉంది. లైట్గా మెంతుల పొడి చల్లుకుందాం లాస్ట్లో దింపపోయే ముందు. ఒకసారి అలా కలబెట్టేద్దాం. నెల్లూరు స్టైల్ చేపల పులుసు ఎంత బాగుందో. నెల్లూరు స్టైల్ చేపల పులుసు అంటే అదిరిపోతుంది ఫ్రెండ్స్. ఇందుకే ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.